ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉద్రిక్తతకు దారితీసిన భూ వివాదం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తీవ్ర గాయాలతో మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. మదనపల్లిలో భయపెట్టిస్తున్న బైక్ రేసులు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు. మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం, టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్, మంటలు చెలరేగి 10 మంది సజీవ దహనం, అగ్నికి ఆహుతి అయిన బస్సు. మదనపల్లిలో రేపే శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టిన ఆలయాల కమిటీలు. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నమయ్య జిల్లా పెద్దమద్యం మండలం శివపురం గ్రామంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన రెడ్డప్పరెడ్డి కుమారుడు కె చంద్రశేఖర్ రెడ్డి తన పొలంలో భూమి సర్వే కోసం శుభ్రపరిచే పనులు నిర్వహిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కనకంటి పాపిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సరోజమ్మ, ఝాన్సీ, అక్కులమ్మ కలిసి రాడ్డుతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. ఈ ఘటనలో చంద్రశేఖర్ రెడ్డికి తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవ్వండి అని చెప్పిన దానికి అటాక్ చేసినారు. రాడ్లతో కట్టులతో వచ్చేసి చంపేరు నెగ్దమని వచ్చి పడిపోయినారు. ముందుకు వచ్చేసి 6 మంది వచ్చారు. కట్లు తీసుకొని వచ్చి భారీగా బాబిరెడ్డి, మల్లిరెడ్డి, చిన్న ఝాన్సీ, అక్కులమ్మ మదనపల్లి సమీపంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్చి 27 శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దైవ దర్శనం పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు గోపూజ కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. అనంతరం శ్రీ వరాల ఆంజనేయ స్వామి మూల విరాట్ వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 7:20 మండపంలో అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు. సాయంత్రం 5:30 ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, భజనలు, హారతులు నిర్వహించబడతాయి. భక్తులకు అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలిచిన వారు 1000 రూపాయలు విరాళంగా సమర్పించి సేవలో భాగస్వాములు కావచ్చని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్ 2 నుంచి వైశాఖ బహుళ పౌర్ణమి వరకు 41 రోజుల పాటు ప్రత్యేక దీక్షలు, పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన వివరాల కోసం ట్రస్ట్ ప్రతినిధులను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజల యొక్క సర్వతోముఖాభివృద్ధి కొరకు, శాంతి భద్రతల రక్షణార్థము మదనపల్లికి జిల్లా కేంద్రం తరలించినందున, మదనపల్లి జిల్లా అయినందున అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, అతివృష్టి అనావృష్టి కాకుండా భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటూ దేశంలోనే ప్రప్రథమంగా మదనపల్లి జిల్లా తయారవ్వాలని, అందరికి ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఒక శాంతి. మదనపల్లి పట్టణంలోని దేవలం వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయో రమణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ చైర్మన్ నవీన్ చౌదరి సభ్యుల సమక్షంలో జరిగింది. 3 నెలల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా మొత్తం 4,58,118 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి భక్తులు అందిస్తున్న సహకారానికి ఆలయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో బైక్ రేసర్లు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పూర్వీధులు, ప్రధాన రహదారుల్లో మైనర్లు బైక్లపై పెద్ద పెద్ద శబ్దాలతో రేస్ చేస్తూ పుర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మైనర్లు విచ్చలవిడిగా రెచ్చిపోయి బైక్లు నడుపుతున్నారు. పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మార్కాపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో ప్రారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతులు మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అందులో 40 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, కార్యకర్తలు. రామకుప్పం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి. అనుక్షణం ప్రజల పక్షం NNTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.